హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఫిఫ్త్ వీక్ ఓటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫస్ట్ మనం ఫిఫ్త్ వీక్ నుంచి ఎప్పుడు నామినేట్ అయ్యారో అప్పుడే మనం చెప్పాము ఎవరు అవుతున్నారు అనేది. వాళ్ళే కన్ఫామ్ అయిపోయారు. సో రీతు చౌదరి, పవన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ రీతు చౌదరి, సెకండ్ పవన్, తర్వాత శ్రీజ, ముగ్గురులో టాప్ 3 బాటంలో ఉన్నారు. సో ఈ వీక్ అయితే హౌస్ నుంచి వెళ్ళడానికి పవన్, లేదంటే రైతు చౌదరి, మ్యాక్సిమం రైతు చౌదరి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ పడలేదు తనకి. ఎందుకు అంటే తన ఆట తీరేం లేదు, కానీ అంత ఆట తీరలేదు, ఆటది లేదు, ఎక్కువ నాన్సెన్స్ చేస్తూ ఉంది. సో అందుకు ఆడియన్స్కి సరిగ్గా నచ్చలేదు. సో గేమ్స్లో కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్స్ లేదు. సో దేనిలో కూడా అంత క్లీన్లెస్ కూడా లేదు, కాబట్టి మేబీ అందుకే ఆడియన్స్కి ఎక్కువ నచ్చలేదు రీతు చౌదరి. సో హౌస్ నుంచి వెళ్ళిపోతుంది ఈ వీక్ అయితే. సో ఇంకో పరంగా చూసే శ్రీజ కూడా ఆట తీరు సరిగ్గా లేదు. ఒక్క ఆడేసడం తప్ప ఆటలో ఇంత సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు. సుమన్ అన్న ఇచ్చిన టాస్ పర్ఫార్మెన్స్లో ఆయన ఎంత బాగా ఉన్నా అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కానీ శ్రీజ అసలు ఏం సపోర్ట్గా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సో నేను చెప్పుకోవాల్సిందే, ఈ వీక్ అయితే శ్రీజ సేవ్ అయింది. నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే అందరికీ రీతిని ఎట్లా హౌస్ నుంచి పంపించాలని ఎక్కువ పడింది ఆడియన్స్కి. ఎందుకంటే పవన్, రీతులు ఇద్దరు చూసి చాలా మందికి విసుకొచ్చేసింది. సో అందుకు ఆ రీతు చౌదరి పంపించాలని అనుకుంటున్నారు. సో రీతు అంత పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సో మొత్తానికైతే ఈ వీక్ అయితే రీతు చౌదరి లేదా పవన్ వీళ్ళిద్దరు జనాలు ఎవరైతే విడిపోతున్నారు. సో ఇది ఓవరాల్గా ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్స్ ప్రాసెస్ గురించి నా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.